ప్రియ దేవుని సంగమ, మనం కొద్ది సమయం వరకు ఆరాధన వర్తమానాన్ని ధ్యానిద్దాం. సిస్టర్ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరమైనటువంటి దేవ, ఆలోచనకర్త అయినటువంటి దేవా, నీ కొందనాలు స్తోత్రములు తెలియజేసినాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నీ యొక్క లేఖన భాగంలోని సత్యాలను నాయన మేము ధ్యానించుకొనిచుండగా దయచేసి నాయన నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క లేఖన భాగంలోని సత్యాలను మాకు బోధపరచమని, మా యొక్క హృదయంలో ఆ యొక్క విత్తనాలను విత్తమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే ఆశ్చర్యకరుడు. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా అనే ప్రవక్తకు దేవుడు యేసుక్రీస్తు జన్మించక ముందు ఒక 400 సంవత్సరాలకి పూర్వము యెషయాకి ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం అన్నట్టు. ఇది ఫ్యూచర్లో 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపిస్తాడు. ఆయన యొక్క నామధేయం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన యొక్క నామధేయం అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఇవన్నీ దేవుని యొక్క నామధేయాలే, తండ్రి యొక్క నామధేయాలు. ఆశ్చర్యకారాలు చేసేటువంటిది ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే. మరి ఆలోచనకర్త, మరి యెహోవాయే అనేకులకు ఆలోచనలు దయచేసేవాడని మనం పాత నిబంధన గ్రంథంలో, కీర్తనల గ్రంథం కానీ సామెతలు కానీ ధ్యానించినప్పుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్ని గ్రంథాలలో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడు. ఆయనకు ఉన్నటువంటి నామమే ఎల్షద్దాయి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మరి నిత్యుడగు తండ్రి ప్లస్ సమాధానకర్త యొక్క అధిపతి. తండ్రి సమాధానం అనుగ్రహించేవాడు. మరి అదే టైటిల్స్, అదే నామధేయాలు ఎవరికి ఉన్నాయంటే ఆయన యొక్క కుమారుడైన శ్రీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యొక్క టైటిల్స్ ఉన్నాయన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ఏకదేవుడు, మనం సేవించినటువంటి దేవుడు. ఆ ఏక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ మనం ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే ఆశ్చర్యకరుడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఆశ్చర్యకార్యాలు అంటే ఏంటి దేవుని బిడ్డలారా? ఆశ్చర్యం అంటే ఏంటిది అసలు? ఆశ్చర్యం అంటే ఎవరైనా దాని యొక్క నిర్వచనం చెప్పండి. అసలు ఆశ్చర్యం అంటే ఏంటిది? మనకు గ్రహింపలేనిది అనమాట, నమ్మశక్యం కానిది. ఓ క్లాస్లో ఒక డల్ స్టూడెంట్ 0 మార్కులు వచ్చినాయన్న, సడన్గా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లుంటుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఇతనికి ఎప్పుడు ఫెయిల్ అవుతుండేవాడు, టాప్లో ఎట్లా వచ్చిందని ఆశ్చర్యపోతారు అనమాట. అట్లా జరగరాని ఒక వింత జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషికి ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఈ ఆశ్చర్యం ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే అది ఒక వింత అనమాట. వింత జరిగింది అన్నట్టు, లేకపోతే చిత్రం జరిగింది అన్నట్టు, అసాధారణమైనటువంటి ఒక కార్యం జరిగింది అన్నట్టు, మనకు అగోచరం కానిది, మనము శక్యం కానిటువంటిది, మన యొక్క బుద్ధికి మించినది ఈ యొక్క ఆశ్చర్యానికి నిర్వచనం అన్నమాట. అట్లాంటి ఆశ్చర్యకార్యాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో చేశారు. అంత మాత్రమే కాదు కానీ అసలు ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అనమాట. మరి ఆయన పేరే ఆశ్చర్యకరుడు అంటే మరి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు పుట్టినది మొదలుకొని, జన్మించినది మొదలుకొని, తిరిగి ఆరోహణమై వెళ్ళే వరకు అన్ని ఆశ్చర్యాలే, ప్రతిదీ ఆశ్చర్యాలే. ఆయన జన్మ ఆశ్చర్యమే, ఆయన మరణించిన విధం కూడా ఆశ్చర్యమే, ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యమే. అంత మాత్రం కాదు కానీ ఆయన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణం కూడా ఆశ్చర్యమే. ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవితం కూడా ఆశ్చర్యమే. ఇంకా ఆయన చేసిన కార్యాలు అయితే ఆశ్చర్యకార్యాలు కోకొల్లలు, అవి ఎవరు వర్ణింపలేరు, ఎవరు వివరింపలేరు. మరి ముందుగా ఆయన యొక్క జన్మ చూసుకుంటే ఆయన యొక్క జన్మ విధం ఏంటిది? ఆయన కన్యకకు జన్మించాడు. ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఏం సెలవిస్తుంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భవతి అయి కుమారుని కను. ఆయన జన్మ ఏ విధంగా జన్మించి? కన్యకకు జన్మించినాడు ఆయన. ఈ లోకంలో పుట్టిన వారందరూ చూడండి పురుష సంతానం మాత్రమే. నా పేరు ఉందనుకోండి, సన్ ఆఫ్ సంథింగ్ అని రాస్తాం. ఇంకొకరి పేరు ఉందనుకోండి, సన్ ఆఫ్ సంథింగ్ అని వాళ్ళ ఫాదర్ పేరు రాస్తాం. మదర్ పేరు ఎవరు రాయరు. అయితే ఒక స్త్రీ సంతానం మాత్రం ఈ లోకంలో
యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అన్నమాట. అందరం మిగిలిన వాళ్ళందరూ పురుష సంతానమే. ఒక మనుషుడు ఈ లోకంలో జన్మించాలంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల ఈ లోకంలోకి వస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా రాలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి వచ్చాడు. ఆయన కంటినెక్కకు జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. వేప చెట్టుకు పుట్టినటువంటి ఆ గింజలు వేస్తే భూమిలో వచ్చి వేప గింజలే మొలుస్తాయి. అలాగే మనుషులకు పుట్టిన ప్రతి వాడు తిరిగి పాప స్వభావమే కలిగి ఉంటాడు. అతడు మనలను ఏనాటికి విడిపించలేడు పాపం నుంచి. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి పురుష ప్రమేయం లేకుండా కన్య అయిన మరియకు జన్మించినాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన మాత్రమే మన యొక్క పాపం నుంచి విడిపించగల సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క జన్మ విధం ఏ విధంగా ఉంది దేవుని బిడ్డలారా? పరిశుద్ధమైనది, అది ఒక ఆశ్చర్యకరమైనది. అందుకే ఇప్పటి కూడా చాలామంది యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారు యేసుక్రీస్తుని అక్కడ వాళ్ళకి అర్థం కాక ఆశ్చర్యపోతూ యేసుక్రీస్తు కన్యక ఎట్లా జన్మిస్తాడు అదే మరి ఆశ్చర్యకరం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ఆయన యొక్క మరణం చూసుకుంటే అది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. మరి ఆయన మరణించినప్పుడు, ఎవరైనా సరే మరణించినప్పుడు, చచ్చిపోయినప్పుడు తను నేను ఈరోజు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతాడా జనరల్గా? రేకపోతే ఒక వారం తర్వాత నేను చచ్చిపోవాలి అంటే ఆటోమేటికల్ అది రావాలి మరణం, నేను చచ్చిపోతాను తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోదన్నమాట. అతని మరణం ఎప్పుడో తెలియదు. అతని మరణం ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తాను ఎప్పుడు చచ్చిపోతారో, ఎలా చచ్చిపోతారో సమస్తం ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనకు తన యొక్క ప్రాణం పెట్టడానికి ఆయన అధికారం ఉంది, తిరిగి ప్రాణం తీసుకోండికి ఆయన అధికారం ఉంది. ఆయన ప్రాణం పెడితేనే ఎవరైనా సరే ఆయన యొక్క ప్రాణాన్ని తీయగలుగుతారు. ఎవరు ఆయన యొక్క ప్రాణాన్ని తీయలేరు. ఆయన యొక్క మరణంలో కూడా ఆశ్చర్యం ఉంది దేవుని బిడ్డలారా. ఆయన మరణించినప్పుడు, ఆయన శిలువ పైన మరణించినప్పుడు, జనరల్గా శిలువ పైన మరణిస్తే ఏమైపోతుందంటే తెల్లారి విశ్రాంతి దినం ఉంది. ఎవరైనా అక్కడ శిలువ పైన ఉన్నవాడు శాపగ్రస్తుడు కాబట్టి ఎవరు శిలువ మీద ఉండొద్దు అనేసి వాళ్ళని ఏం చేస్తారంటే ఇంకా చచ్చిపోని వాళ్ళని బల్లెలతో ఇంకా మిగిలిన వస్తువులతో కుచ్చి చంపేసేసి తీసేసేస్తారు. ఆ శిలువ వేయబడిన వాడు 2-3 రోజులు అట్లాగే బతుకుంటాడు కూడా, అట్లాగే వదిలిపెట్టేస్తారు కూడా. కానీ చంపేసేస్తారు కొంతమంది సాయంత్రం వరకు వేసేసి అట్లా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము 12 గంటలకు సిలువ వేస్తే 3 గంటలకు తన ప్రాణాన్ని తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించాడు, చనిపోయాడు. అప్పుడు పిలాతు గారు సిలువ శిక్ష విధించినట్టు పిలాతు గారు ఏమంటున్నారు ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15:44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతన్ని అడిగాను. అయితే పిలాతు ఏమైపోయాడు? ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. ఎట్లా చచ్చిపోయాడు? జనరల్గా ఒక మనిషి శిలువ పైన ఉన్నప్పుడు చాలా యాతన పడి ఒక 2-3 రోజులు ఉండి చచ్చిపోతాడు. జనరల్గా వాళ్ళు చావకపోతే తెల్లారి విశ్రాంతి తిన్నాం కాబట్టి వీళ్ళు బలాలతో వాటితో కూర్చి చంపేసేస్తారు. కానీ జనరల్గా అయితే వీళ్ళు చంపేదాకా చావరు అనమాట. అయితే అటువంటిది యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎవరు చంపాల్సిన అవసరం లేదు. తన యొక్క ఆత్మను తానే తండ్రికి అప్పగించాడు. తన యొక్క ప్రాణాన్ని పెట్టుటకు తనకు అధికారం కలదు, తిరిగి తీసుకుంటకు అధికారం కలదు. కాబట్టి ఆయన యొక్క మరణంలో కూడా ఆశ్చర్యం గొలిపేది అనమాట. ఇక ఆయన యొక్క పునరుద్ధానం కూడా ఆశ్చర్యకరమైనది అనమాట. ఈ లోకంలో తెరిచిన సమాధి ఎవరిదైనా ఉన్నదంటే అది మనకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిది మాత్రమే తెరిచిన సమాధి ఉన్నది. మిగిలిన వాళ్ళందరి యొక్క సమాధులు మూయబడి ఉన్నాయి. వారి యొక్క దేహాలన్నీ కుళ్ళిపోయి అస్థి పంజరాలు మాత్రమే యొక్క సమాధిలో మిగిలిపోయి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే సజీవుడై లేచినటువంటి దేవుడు. ఆయన యొక్క పునరుద్ధానం కూడా అనేకులను ఆశ్చర్యపరిచింది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి 3 దినాల్లో దాన్ని నిర్మిస్తానని చెప్పాడు. అదేవిధంగా ఆయన మరణించిన 3 రోజుల తర్వాత లేస్తానని శిష్య బృందానికి చెప్పాడు. శిష్య బృందం ఆ యొక్క అద్భుతం చూసినప్పుడు వారు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఒకసారి ఆ విషయం మనం కూడా చూద్దాం. లూకాసు వార్త 24:41. లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనం. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాళ్ళకి దర్శనం ఇచ్చి, ఇదిగో నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఆయన ఇగో నా చేతులను నా పాదాలను చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నన్ను ముట్టుకొని చూడండి, నాకున్నట్టు ఎముకలు మాంసం వేరే దయ్యానికి అని ఉండని చూపించినప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని చూచి వారు
ఆశ్చర్యపడి సంతోషం చేత ఎంతో వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన యొక్క జననం అద్భుతకరమైనది, ఆశ్చర్యమైనది. ఆయన యొక్క మరణం ఆశ్చర్యకరమైనది. ఆయన యొక్క పునరుద్ధానం కూడా ఆశ్చర్యకరమైనది. మరి ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా అందరికీ కనిపించేటట్లు, ఈ లోకంలో నుంచి అందరికి కనిపించేటట్లు వెళ్ళిపోయాడు అనమాట. సజీవ సాక్ష్యం అనమాట ఇది. అందరూ చూస్తుండగానే ఆ శిష్యులు, ఇంకా మిగిలిన శిష్య బృందం, ఇంకా అనేక మంది స్త్రీలు పురుషులు అక్కడ యెరూషలేములో చూస్తున్నప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే అది కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యంలో 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైన వారందరూ చూస్తుండగా ఆరోహణమైపోయాడు, సజీవుడుగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మరి ఆయన జనరల్గా ఈ లోకానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయి శరీరం వాళ్ళ యొక్క ఈ లోకంలో మట్టిలో పాతిపెట్టబడుతుంది, లేకపోతే కాల్చబడుతుంది, ఇంకా కనిపించారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం సజీవుడు అయినటువంటి దేవుడు. ఆయన జన్మ ఆశ్చర్యం, మరణం ఆశ్చర్యం, పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన యొక్క ఆరోహణం ఆశ్చర్యం. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఉన్నాడు. తిరిగి మహామహిమతో ఏ విధంగా మేఘాలపైన వెళ్ళినాడో ఆ విధంగానే మేఘాలపైన తిరిగి మన కోసం రాబోచినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు దేవుని బిడ్డలారా? సజీవుడైనటువంటి దేవుడు. ఇప్పుడు ఉన్నవాడు, ఇక్కడ మన మందిరంలో ఆత్మరూపిగా ఉన్నవాడు, సమస్త విశ్వమందు తను ఆత్మగా సంచారం చేస్తున్నాడు, ఆత్మగా ప్రతి స్థలమందు ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మరి ఆయన యొక్క జీవితం కూడా ఆశ్చర్యకరమైనది. మరి ఒక మనిషికి ఏ విధమైనటువంటి శోధింపబడతాడో అన్ని శోధనలకు ఆయనకు వచ్చినా కూడా ఆయన ఏమాత్రము శోధనకు టెంప్ట్ కాలేదు. కానీ మన వలె ఆయన శోధింపబడినను ఆయన ఏ పాపం లేనివాడిగా పరిశుద్ధునిగా ఉన్నాడు. అది దేవుని బిడ్డలారా. మళ్ళీ ఇంకా ఆయన ఈ జీవితంలో ఆయన ఇక్కడ ఈ నర రూపిగా వచ్చినప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఇన్ని అన్నీ కాదు. ఏ అద్భుతకార్యం చేసినా ఆయన అందరినీ ఆశ్చర్యపరిచినాడు. ఆయన నోటి మాట కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన బోధ అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈ ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసేది ఎవరంటే 72వ కీర్తన 18వ వచనం ఒకసారి చూసుకుందాం. 72వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించి. 72 సిస్టర్, 72 18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎవరు? దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఇంకొవరు చేయలేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి ఆయన అన్ని అద్భుత కార్యాలు, ఇంకా ఇది చేయలేదు అని ఏది విడిచిపెట్టకుండా సమస్త అద్భుత కార్యాలు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చేసినాడు. ఆయన యొక్క అద్భుత కార్యాలు చూసుకుంటే మరి ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆయన మాట్లాడేటప్పుడు, ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క బోధకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. అయితే లూకాసు వార్త 4:32 వచనం ఒకసారి చూద్దాం. ఆయన యొక్క బోధకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఈ లోకంలో ఎవరైనా వచ్చి బోధిస్తే ఎవరు ఆశ్చర్యపడలే, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధనకు మాత్రమే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, అయ్యో ఈయన యోసేపు మరియల తనయుడు కాదా అని అనుకుంటున్నారు. కానీ సర్వశక్తివంతుడైన దేవుడని ఎవరు తలపోయట్లేదు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 4:32 వచనం. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఆయన యొక్క వాక్యము అధికారంతో కూడినది, అధికారంతో ఉన్నాడు అనమాట. ఆయన అధికారంతో మాట్లాడినాడు. వాక్యం నేనే మార్గము, నేనే సత్యము, నన్ను విశ్వసిస్తేనే మీకు రక్షణ అని అధికారంతో చెప్పినాడు. కాబట్టి అనేకులు ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపడినారు. అయితే ఆయన చేసిన స్వస్థతల ద్వారా కూడా అనేకులు ఆశ్చర్యపడినారు. అయితే అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్త 7:37 వచనం ఒకసారి చూద్దాం. మార్కు 7:37 వచనం.
ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినున్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా అపరిమితంగా అంటే ఇంకా కొలవలేనంతగా వాళ్ళు ఆశ్చర్యానికి అవధులు లేనంతగా ఆశ్చర్యపడారు. ఇంకా ఆయన ఆశ్చర్యకరాలు అవన్నీ మనము చూడని అవసరం లేదు బిడ్డలారా. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన యాయీరు కుమార్తెను స్వస్థపరిచినప్పుడు యాయీరు తన యొక్క భార్య విస్మయం ఉంది అని వ్రాయబడి ఉంటుంది. తన యొక్క కుమార్తెను బ్రతికించినప్పుడు అంత మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క గాలిని గద్దించినప్పుడు తుఫాను నిమ్మలమైపోయింది. ఆయన సముద్రం మీద నడిచినాడు. ఆయన అద్భుతాలు కానాను పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. ఆయన అనేకమైనటువంటి దయ్యాలను వదిలిపెట్టినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయినారు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ ఈ చనిపోయినటువంటి లాజర్ని 3 దినాల తర్వాత కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని తిరిగి మామూలు శరీరంగా జీవం గల శరీరంగా చేసినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిడ్డలారా. మరి ఆయన ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అద్భుతాలు చేసినాడు కదా, ఆయన ఎప్పుడు పాత నిబంధనలో కనిపించినా ఆయన యొక్క ప్రత్యక్షత కనబరిచినా అక్కడ కూడా ఆశ్చర్యంతోనే ఆయన కనిపించేవాడు. పాత నిబంధనలో కూడా కనిపించాడు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం విధంగా సెలవుస్తుంది. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా వారిలో అల్పమైన దానమైన నువ్వు ఇజ్రాయెలును పరిపాలించేవాడు నీలో నుంచి వస్తాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను అని వ్రాయబడి ఉంటుంది. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. మరి మోషే ఉంటాడు కదా, మోషే తన యొక్క మామ దగ్గర ఆయన పని చేస్తూ ఉంటాడు, గొర్రెలు మేపుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ మోషే గొర్రెలు మేపుతుంటే అక్కడ అతనికి ఒక అద్భుతం కనిపిస్తుంది అన్నమాట. అద్భుతం ఏముంది దేవుని బిడ్డలారా, ఒక పొద మండుతూ ఉంటుంది. ఆ పొద మండుతూ ఉంటుంది కానీ ఆ యొక్క పొద మాత్రం కాలిపోదు. అగ్ని మండుతూ ఉంటుంది కానీ పొద మాత్రం కాలిపోదు. అక్కడ దేవుడు యెహోవా దూతగా అతనికి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు 3వ వచనంలో అతను మోషే ఏమంటాడంటే, అప్పుడు మోషే ఆ పొద ఏలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకునేను. గొప్ప వింత, ఈ గొప్ప ఆశ్చర్యం నేను చూస్తాను, ఆ పొద ఇట్లా కాలిపోలేదని. అక్కడ కనిపించింది ఎవరు దేవుని బిడ్డలారా? యెహోవా దూత. ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడు యెహోవా దూతగా ఈ లోకానికి వస్తుండే. ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు యెహోవా దూతగా ఈ లోకానికి వచ్చి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన మోషేకి కనిపించిన విధం ఎట్లా ఉందంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూపించాడు. అప్పుడు మోషేతో మాట్లాడతాడు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ యొక్క పాదరక్షలు విడుము అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, సంసోన్ గారు అందరు తెలుసు కదా, అంటే మన సంసోన్ గారు, బైబిల్లో ఉన్నటువంటి సంసోన్ గారు. సంసోన్ యొక్క తల్లిదండ్రులు మనోహ, ఇంకా ఆయన యొక్క భార్య కూడా, ఆయన యొక్క భార్య గొడ్రాలే ఉంటుంది. గొడ్రాలే ఉన్నప్పుడు దేవుడు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఏం చెప్తారంటే, ఇదిగో నీకు గర్భాన్ని ఇస్తున్నాను, నువ్వేం చేయాలంటే మత్తు తాగొద్దు, ద్రాక్షారసం తాగొద్దు, నీ కుమారుడు నాజీరు చేయబడాలి, నువ్వు పరిశుద్ధమైనది తినాలి, పరిశుద్ధంగా జీవించాలి, అతను కూడా జీవితకాలం నాజీరు చేయబడతాడని చెప్పినప్పుడు ఆమె ఆ యొక్క విషయాన్ని తన భర్తకు చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఆయన నాకు మళ్ళీ తిరిగి కనిపిస్తేనే నేను ఓకే నమ్ముతాను అన్నప్పుడు మళ్ళీ తిరిగి భార్యకే కనిపిస్తాడు. యెహోవా దూత కనిపించి చెప్పినప్పుడు, మా భర్త ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, సరే నేనే చెప్పినో అదే చెప్పు అని చెప్పినప్పుడు, నీ భార్య నమ్ము అని చెప్పినప్పుడు అక్కడ వారిద్దరు ఏమంటారంటే, సరే ఈ సంఘటన జరిగిన తర్వాత మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి నీ యొక్క నామధేయం చెప్పమంటారు అన్నమాట. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17 నుంచి 20 వరకు ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17 నుంచి 20. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని, సరే మాకు ఒక కుమారుణ్ణి ఇస్తావు కదా, ఇది నెరవేరిన తర్వాత మేము సన్మానించడానికి ఒకసారి నీ పేరు చెప్పవా అన్నప్పుడు
చెప్పండి సార్. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాని. నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనశక్యమైనది, అది అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, అది నువ్వు గ్రహించలేవు అని అక్కడ యెహోవా దూత ఆ యొక్క స్త్రీతో చెప్తున్నాడు, మనోహతో చెప్తా ఉన్నాడు. చదవండి సిస్టర్ కింద. ఇంకా అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహాయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడరి. కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారు ఒలీవల కుండ దగ్గర శిష్య బృందం ముందల ఆరోహణమైనటువంటి విధము అక్కడ వాళ్ళకు ముందే కనబరిచాడు. వారు బలి అర్పించినప్పుడు ఆ యొక్క దహన బలిల మంటలలో యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, యెహోవా దూత అక్కడ ఆ మంటలో నుంచి ఆరోహణమై వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు వాళ్ళు సాగిలపడతారన్నమాట. ఆయన యొక్క ప్రత్యక్షత అక్కడ ఆశ్చర్యకరుడు. తన యొక్క నామధేయం చెప్తా ఉంటుంది, ఎవరు అర్థం చేసుకోలేనిది ఆశ్చర్యకరుడు సెలవిస్తాడనమాట. ప్రియా దేవుని సంగమ, మనము సేవించినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు. ఆయన యొక్క జన్మ అద్భుతం, ఆయన యొక్క మరణ అద్భుతం, ఆయన యొక్క పునరుద్ధానం అద్భుతం, ఆయన యొక్క ఆరోహణం అద్భుతం, ఆయన యొక్క జీవితం అద్భుతం, ఆయన చేసిన సమస్త క్రియలు అద్భుతం. ఇంకా ఏదైనా అద్భుతం ఉంటే మీరు ఒక్కటి చెప్పండి దేవుని బిడ్డలారా, ఒక్కటే చెప్పండి, ముగించుకుందాం. ఆయన యొక్క ప్రేమ కూడా అద్భుతం. ఇది ఒక్కటే చూసుకుందాం దేవుని బిడ్డలారా. సమయం ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం అంతే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8. ఆయన యొక్క ప్రేమ కూడా అద్భుతం. మనం ఎటువంటి వారం? కేవలం పాపులం, కేవలం చీకటిని ప్రేమించే వాళ్ళం, కేవలం ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళం, కేవలం అపరిశుద్ధతను ప్రేమించే వాళ్ళం, నరకానికి అర్హులం. మన లోపల ఏమాత్రం మంచితనం లేదు. అట్టి విధమైనటువంటి మనను ఏ విధంగా రక్షించాడో చూద్దాం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు సిస్టర్, మనం ఒక మంచివాని కోసం ఒకరు చనిపోవడం అంటే అదొక అరుదు. కానీ మనం ఎట్లా ఉంటాం అంటే, మనము కేవలం పాపులమై ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడనమాట, తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అనమాట. మన కోసం మనల్ని ప్రేమిస్తే ఆయనకు జరగబోయేది ఏందో తెలుసు, ఆయన తన ప్రాణం పెట్టాలని తెలుసు. అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అనేసి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క ఉన్నత సింహాసనాన్ని వదిలిపెట్టినటువంటి ఆశ్చర్యకరమైన ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన యొక్క మహిమనంతా విడిచిపెట్టుకొని దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి మన కోసం వచ్చిన ప్రేమ. మన కోసం అనుకునే ప్లేస్లో నా కోసం అనుకోండి, నా కోసం అనుకోవాలి దేవుని బిడ్డలారా. నా కోసం అనుకున్నప్పుడే మనము ఆయన యొక్క ప్రేమను గుర్తించగలం దేవుని బిడ్డలారా. నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎవ్వరూ ప్రేమించలేనంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకనే మనం ఆంధ్రకేశకుడితో అనేకసారి వాడుకుంటాం కదా, ఏమంటాడు, నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. అన్నా, ఎస్ అన్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా లోపల ఏమాత్రం మంచితనం లేదు, అయినను నన్ను ప్రేమిస్తే నువ్వు మరణం పాలవుతావని నీకు తెలుసు, అయినను నా కోసం వచ్చిన ప్రభా. ఈ ప్రేమ చిత్రము దేవ, ఆశ్చర్యకరమైనదని కీర్తనకారుడు పాడుతున్నాడు. ప్రియా దేవుని సంగమ, ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ మన పట్ల చూపించినటువంటి ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను కొనియాడుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. మన జీవితాలలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరాలు చేసినటువంటి దేవుడు. నరకానికి పాత్రమైనటువంటి మనలను వెదకి రక్షించడం ఇది ఒక గొప్ప ఆశ్చర్యమైన క్రియ. దేవుని బిడ్డలారా, మనమందరం పాటల షీట్లోంచి పాట పాడుకుంటూ మన ప్రభువుని స్తుతిద్దాం.